అందరికీ నమస్తే. పుల్ల పుల్లగా ఉండే ఎంతో కమ్మనైన చింతకాయ చారు. 2 ఉల్లిగడ్డలు కాల్చుకొని చింతకాయలు టమాటాలు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించిన చింతకాయలను చారు తీసుకుందాం. నీళ్ళు పోసి చేతితో ఈ విధంగా పిసికి చారు తీసుకొని ఇప్పుడు పచ్చిమిర్చిని నూనె లేకుండానే ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన ఈ మిర్చిని చారులోకి వేసి చేతితో పిసకండి. కాల్చిన ఉల్లిగడ్డను కూడా ఈ విధంగా మన చేతితో పిసికిన తర్వాత తగినంత ఉప్పు వేసి ఇప్పుడు గిన్నెలోకి ఆయిల్ పోసి ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి ఇప్పుడు చారును గిన్నెలోకి పోసి చూడండి, ఎంతో పుల్ల పుల్లని కమ్మగా ఉండే చింతకాయ చారు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.